దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుందాం. కొరింథీ సంఘాలకి ఉత్తరం రాస్తూ పౌలు గారు ఒక మాట ప్రకటిస్తూ ఉన్నారు. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీకు ప్రకటించిన సువార్తనే మీకు తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించితే దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందేవారై ఉన్నారు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడెను. చూడండి సహోదరులారా, ఈ సత్యమును గ్రహించగలిగితే మనం ఎందుకు ప్రభువుని అంగీకరించాము. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. ఏంటి ఆ ఉపదేశము? పౌలు గారికి ఏం ఉపదేశం వచ్చింది? ఆయన యూదుడు, బెన్యామీను గోత్రీకుడు అయినటువంటి ధర్మశాస్త్ర నిపుణుడు అయినప్పటికీ కూడా ఆయనకు ఒక సువార్త ప్రకటించబడింది. ఆయనకు ఒక ఉపదేశం చెప్పబడింది. అది ఏమిటి అంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడెను. ఈరోజు నీ నిమిత్తము, నీ పాపముల నిమిత్తము ఎవరైనా ఉన్నారా? లోకంలో చనిపోయిన వాళ్ళు, నీకు బదులుగా చనిపోయిన వారు ఉన్నారా? ఒక మంచి వ్యక్తి కోసం అనేక మంది చనిపోవచ్చు, కానీ ఒక పాపి అయిన నీ కొరకు చనిపోయి నీకు బదులు మరణించిన వ్యక్తి, ఇన్స్టెడ్ ఆఫ్ యూ వన్ మ్యాన్ డై. ఒక వ్యక్తి చనిపోయాడు. కారణం ఏమిటి అసలు తెలిసిన? చూడండి, మన పాపముల నిమిత్తము మనిషి చేసినటువంటి పాపం ఏంటి? అయితే పాపము చేస్తే ఆయన మృతి నొందడం ఏమిటి? పాపం చేసేవాడి కదా మృతి నొందాలి. మరి పాపపు తాలూకు చట్టం ఏం చెబుతుంది? పాపం తాలూకు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? పాపశాస్త్రం ఏమి చెబుతుంది అంటే, పాపము చేసిన వాడికి మరణం విధించాలి, రాళ్ళతో కొట్టి చంపబడాలి, రాళ్ళతో కొట్టాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ఆయన చనిపోవడం ఏమిటి అంటే, నిన్ను ప్రేమించాడు, నిన్ను గౌరవించాడు, నిన్ను ఇంతగా తన హక్కును చేర్చుకున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన ఈ లోకానికి తండ్రిగా వచ్చాడు. నువ్వు పొరపాటున నువ్వు తప్పు చేస్తే నీ తండ్రికి విషయం తెలిసినప్పుడు తండ్రి అంటాడు కదా, అయ్యా ఆ కుమారుడి శిక్ష ఏదో నా మీద వేయండి, ఆ పనిష్మెంట్ నేను కడతాను, ఆ పనిష్మెంట్ నేను అనుభవిస్తాను, నా కుమారుని శిక్షించొద్దు. మరి ఈ లోకములు యెహోలోకంలో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులే ఎంతగా నీ కొరకు వాళ్ళు ప్రయాసపడితే, ఆత్మీయ తండ్రి, పరలోకపు తండ్రి, నిత్యత్వపు తండ్రి, నిత్య జీవమునిచ్చినటువంటి తండ్రి నీ కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ పనిష్మెంట్ నేను అనుభవిస్తాను, నా బిడ్డలు బ్రతికిస్తాను అన్నాడు. ఆయన బిడ్డలను బ్రతికించేటువంటి ప్రక్రియ ఇది. అందుచేతనే మనం చేసిన పొరపాటు, మనం చేసినటువంటి మిస్టేక్కి బదులుగా ఆయన మృతి నొందెను, సమాధి చేయబడిను. చూడండి, ఆయన సమాధి చేయబడ్డాడు, మన పాపముల నిమిత్తం సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూడండి, 3వ దినాన లేపబడ్డాడు. The third day is the resurrection day. The first day is the deadly day. That is the Good Friday. మన గుడ్ ఫ్రైడే సమావేశంలో ఆ యొక్క సందేశాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ సత్యమును గ్రహించగలిగితే నీకు బదులు చనిపోయాడు, నీకు బదులు పాతి పెట్టబడ్డాడు, మరలా
ఆయన 3వ దినాన నీకు బదులు లేపబడ్డాడు. ఆయన 3వ దినాన మరణం ఆయన బంధించలేకపోయింది. మరణం అనుకుంది, ఈడు చచ్చాడా, ఈడితో సరే అనుకుంది. కానీ మరణము ఆయనను బంధించలేదు. పాతాళంలో ఉంచాలనుకుంది, భూమిలో కప్పెట్టాలనుకుంది. శత్రువు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను హింసించడానికే చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలను నానా హింసలు పెట్టి వాళ్ళని ఎదగనివ్వకుండా ఆత్మీయంగా, ఆర్థికంగా ఆయన్ని కుంగదీయాలని చూస్తూ ఉంటాడు. ఇలాగ చూస్తున్నటువంటి ఈ సమయములో కృష్ణవేణి రావాలి. ఇక్కడ ఆపు. వదిలారా, మన పాపముల నిమిత్తము ఆయన మృతి నొంది సమాధి చేయబడింది. మన మిస్టేక్లు పెట్టి ఆయన శాపముగా మారిపోయాడు. ఈ సత్యమును గ్రహిస్తే ఆయనను విడిచిపెట్టవు ఎన్నడూ కూడా. రెండవ సత్యము ఏంటంటే ఆయన 3వ దినాన లేపబడిన, మరణాన్ని గెలిచిన మగధీరుడు. మరణమా నీ ముల్లెక్కడ అని సవాలు విసిరినటువంటి వ్యక్తి. ఈ యావత్ ప్రపంచములో భూమి ఎందును ఆకాశమందును ఆయన తప్ప వేరొకరు లేరు. ఆయన లాంటి పరిశుద్ధుడు లేడు. ఆయనలాగా మరణాన్ని గెలిచిన వ్యక్తి కూడా లేడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, మరి 3వ దినం లేపబడింది అనేసి తెలియడానికి ఎలాగా అంటే ఆయన కేఫాకును 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. కేఫాకు అంటే పేతురు గారికి 12 మంది శిష్యులకి కనబడి 500 మంది కన్నా ఎక్కువ సహోదరులకి ఒక్కరోజే కనబడి వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఇలా చూసినట్లయితే ఆయన అందుచేత దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనుటకు యోగ్యుడును కాను. పౌలు గారు అంటూ ఉన్నారు, తనకు తానుగా తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎంత పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ఈరోజు నువ్వు పరిచర్య చేసిన వ్యక్తి యేసు ప్రభువారు పరిచర్య చేయడానికే వచ్చాడు, కానీ చేయించుకోవడానికి రావటం లేదు. ఈరోజు నువ్వు పరిచర్య చేయించుకోవడానికి వస్తూ ఉన్నావు, సేవకు వస్తున్నావు, సేవ పేరు పెడుతూ ఉన్నావు, నువ్వు పరిచర్య చేయటం లేదు. నువ్వు పరిచారం చేయటానికి నువ్వు రాలేదు, ఉపచారము చేయించుకోవడానికి నువ్వు వస్తూ ఉన్నావు. అందుచేతన పౌలు గారు అంటున్నారు, ఆయన కడపటి ఆ కాలం ముందు పుట్టిన నాకును కనబడెను, అపోస్తలులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనుటకు యోగ్యుడును కాను. ఆయనే అపోస్తలునికి యోగ్యులను కానన్నప్పుడు ఈరోజు అనేకుల మంది మేము రెవరెండమని, ఆ పాస్టర్స్ అని, లేకుంటే వాళ్ళు అపోస్తలులని, బిషప్ అని రకరకాలుగా వాళ్ళు అవార్డులు ఇచ్చుకుంటూ పెట్టుకుంటూ ఉన్నారు. మరి పౌలు గారిని ఏమనాలి? పౌలు గారిని అనడానికి ఏం కావాలి? అయితే ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే, నాకు తోడైనటువంటి దేవుని